మెజార్టీ తగ్గించవచ్చును, కానీ కుప్పంలో చంద్రబాబును గెలవడం ఎంత కష్టమో పులివెందుల్లో జగన్ గారిని గెలవడం కూడా అంతే కష్టం సార్. 2 months లో రిజల్ట్ కూడా వచ్చేస్తాయి, ఎలక్షన్స్ అయిపోతాయి. 2 months కాబట్టి 2.5 months రిజల్ట్స్ కూడా వస్తాయి, తెలుస్తుంది. ఎందుకు నేను ఎప్పుడు ఒక రైడర్ పెడుతుంటా, మాది కాన్ఫిడెన్స్, ఇట్ ఈజ్ నాట్ ఆరోగెన్స్, నైదర్ ఇట్ ఈజ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఆరోగెంట్గా అనడం వాళ్ళు అంటున్నారు, లేదా నేను ఇంతమంది అన్నట్టు బోకరింపులు ప్రిటెన్షియస్ దీంట్లో వాళ్ళు అంటున్నారు, మేమనట్లా. మా దానికి సాలిడ్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు కుప్పం పులివెందుల తేడా అంటున్నారు, దాన్ని నేను పోలుస్తా. పులివెందులు అనేది అది లాంగ్ స్టాండింగ్, ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ నర్చర్డ్. నాట్ ఓన్లీ ఏదో రిసోర్సెస్ సీఎంగా ఉన్నప్పుడే కాదు, లేకముందు కూడా రాజశేఖర రెడ్డి గారు తన అపోజిషన్లో ఉన్నప్పుడే తన 60 acres వాల్యుబుల్ ల్యాండ్ ఆ రోజే కాలేజీతో సహా లయలోకి ఇచ్చేశారు. ఎడ్యుకేషన్ అనేది బాగా రావాలి నా కాన్స్టిట్యున్సీ ప్రజలకని అప్పట్లోనే ప్రాజెక్టుల కోసం తీసుకొచ్చేసి చేశారు అపోజిషన్లో ఉన్నప్పుడు. ఆయన ఉన్నది 5 years, ఈయన ఉన్నది 5 years. రిమైనింగ్ టైం అంతా పులివెందుల డెవలప్ కాకుండా పోలే. మనకున్న రిసోర్సెస్ అన్నీ పొలిటికల్గా కానీ ఇంకోరు ఎక్కడ ఉన్న టీడీపీ ఉన్న పర్సనల్ పొలిటికల్ సెంట్రల్లో ఉన్న పలుకుబడిని యూజ్ చేసినా సరే కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటూ నర్చర్ చేసుకుంటూ వచ్చారు. అది కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా. కుప్పం మేము వచ్చి చేస్తున్నాం. పులివెందులకు నీళ్ళు ఇచ్చింది నేనే అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సార్ ఇప్పుడు మేము నీళ్ళు ఇస్తున్నాం మీరు చెప్తున్నారు అభివృద్ధి అనేది. ఆఖరికి గండికోట నింపింది ఎవరు? R&R ప్యాకేజ్ పూర్తి 1000 కోట్లు 1200 కోట్లు ఎవరు పే చేశారు? పే చేసి 17 TMCలు ఫస్ట్ టైం నింపింది ఎవరు? ఆఖరికి ఎంత పెడుతున్నాము, రిజల్ట్ ఎవరు ఇచ్చామనేది, అవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈయన చిన్న చిన్నవి పై మెరుగుతుంది, కొన్ని స్టార్ట్ చేసిండొచ్చు. అక్కడ ఆఖరికి వచ్చేసరికి మొన్న ఫైనల్గా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈరోజు రిజర్వాయర్లు ఫుల్ నిండినాయంటే అటువైపు రాయలసీమలో ఎక్కడైనా సరే. ఆ రోజు ఇప్పుడు ఎగతాళిగా మొన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది, అక్కడ సీఎం మాట్లాడిన దాంట్లో అక్కడ అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతున్నాడు అనే దాంట్లో రాయలసీమ వైపు నుంచి పాజిటివ్గా ఉంది. మీరు గమనిస్తే ఎవరు చేశారు ఆ రోజు 44,000 క్యూసెక్కులకు, ఆయన చేస్తే 11,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు. ఈయన దాన్ని 2 పైగా పెంచి కాలువలు వెడల్పు చేసి, ఎందుకంటే వరద టైంలో మాత్రమే మనం పట్టుకోగలం నీళ్లు కాబట్టి వరద టైంలో వీలైనన్ని వాటర్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.